వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈరోజు మనము ఆలు తోటకూర ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దామండి. ఈ రెసిపీ చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎంత చేతగాని వాళ్ళైనా ట్రై చేయొచ్చండి. దానికి ముందుగా మనము తోటకూర తీసుకుందాం. ఒక కట్ట వరకు తీసుకున్నాను నేను. తర్వాత ఒక పొటాటో తీసుకుందాం. పొటాటో స్కిన్ మొత్తం ఇలా తీసేసుకునేసి ఇలా పీసులు నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి. మీకు ఎలాంటి సైజు కావాలో ఆ సైజు తీసుకోవచ్చు. తోటకూర, ఆలు అంటే చాలా హెల్తీ కదండీ. చిన్న పిల్లలైనా సరే ఇది చాలా ఇష్టంగా తింటారు. అందుకని చెప్తున్నాను. మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారా? ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందుకోసం నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. 5 గార్లిక్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టి పక్కన పెట్టుకోవాలండి. అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ శనగబ్యాళ్ళు, ఒక టీ స్పూన్ మినపగుళ్ళు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు ఇవి తీసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. నేను 1/4 కప్పు అలోకి వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదండి, కొద్దిగా ఉంటేనే సరిపోతుంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసి ఆయిల్ హీట్ అయ్యాక అవి చిటిపటలాడనిచ్చి ఇప్పుడు శనగబ్యాళ్ళు, మినపగుళ్ళు వేసి బాగా కలుపుకోవాలండి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ పీస్ మొత్తం ఇందులో వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, 2 ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వచ్చి చిన్న చిన్నగా కట్ చేసుకున్న అవసరం లేదండి. ఎందుకు బాగుంటుంది ఈ మాదిరిగా కట్ చేసి పెట్టుకున్నారంటే. ఆనియన్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ వేగాక ఇప్పుడు మనం ముందుగా ఇలా తోటకూర వచ్చి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో వేసుకొని తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఆలు వచ్చేసి నేను ముందుగా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 50% బాయిల్ అయితే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత ఈ తోటకూరలో మనకు బాయిల్ అవుతుంది మిగతాది. ఇప్పుడు 1/4 కప్పు కంటే కూడా ఇంకా తక్కువగానే వాటర్ తీసుకొని ఇందులో పోసుకోవాలండి. తర్వాత కలపెట్టుకొని మూత పెట్టుకుందాం. కోసం నేను ఒక పొడి చేసి పెట్టుకున్నానండి. ఇందులో వచ్చి ఎండు కొబ్బరి, శనగపప్పులు, ఎండుమిర్చి, గార్లిక్ ఇది మొత్తం వేసేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి బాయిల్ అయిపోయిందా లేదా అని. చూసారా? ఇలా ఒక నైఫ్ తీసుకొని ఇలా చెక్ చేసుకోండి. బాయిల్ అవ్వలేదంటే ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిని ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకుందామండి. అయితే ఇది వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాతనే ఈ పొడి వేసుకోవాలండి. చూసారా? రెడీ అయిపోయింది ఆలు తోటకూర ఫ్రై. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.